నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రాష్ట్రంలో 16 నెలల పాలన ఎట్లా నడుస్తుంది? గతంలో బీఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణ అని చెప్పేసి 9.5 ఏళ్ళు పాలించింది. ఏ విధంగా బంగారు తెలంగాణ అయింది? ప్రస్తుతం రాష్ట్రంలో ఇంద్రమ్మ పాలన పేరిట ప్రజాపాలన నడుస్తుంది. 16 నెలలు గడిచింది. ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చింది? సో 16 నెలల్లో ఏ విధమైన పాలన ఉంది రేవంత్ రెడ్డిది? ఏ విధమైన పాలన ఉంది? దాదాపు 12 మంది మంత్రులది. మాట్లాడే ప్రయత్నించడం. వీటిపైన మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకురాలు బండి పద్మ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ లేదు అక్క. నమస్తే. ఎట్లున్నారక్క? బాగున్నదండి. చూస్తుళ్ళు 9.5 ఏళ్ళు కేసీఆర్ ఏదైతే బంగారు తెలంగాణ అని చెప్పిండో 9.5 ఏళ్ళు పాలించిండు. ప్రస్తుతం ప్రజాపాలన పేరట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రెండు ప్రభుత్వాలకు ఏ విధమైన తేడా కనిపిస్తుంది? ఏం లేదు తమ్మి, ఇక్కడ గత ప్రభుత్వాలేమో నా 5 కుటుంబాలు బాగుపడ్డాయి. అది అందరికి తెలిసిన విషయం. అది నిజంగా ప్రత్యేకంగా చెప్పాలంటే మన అందరికంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారికే తెలుసు. అవునా? తన ప్రభుత్వం రాకముందు కేటీఆర్ గురించి అయినా, కేసీఆర్ గారి గురించి అయినా, కవిత గారి గురించి అయినా, సంతోష్ గారి గురించి అయినా ఇట్లా చెప్పుకుంటూ పోతే కల్వకుంట్ల కుటుంబాల గురించి మాట్లాడి ఎండగట్టి ఈరోజు రాజకీయంగా ఆయన మంచి వేదిగిండు. ఈరోజు సీఎం గారు అయ్యిండు. కానీ నిన్న మాట్లాడిన వ్యాఖ్యానాలు చూస్తే ఒక్కటే నాకేమనిపిస్తుందంటే, ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటారు. తను ఏం చేస్తారు? ఓ జాబ్ చేస్తారు, లేకపోతే వ్యవసాయం చేస్తారు. సరే, జాబ్ చేస్తుంటే తనకున్న ఆర్థిక పరిస్థితులు కొంత స్తోమత తగ్గితే ఏమి చేయలేని పరిస్థితుల్లో సన్నాసులలో కలిసిపోతాడు. నేను ఫ్యామిలీని జాదలేనని. ఇంకొకటి ఏముంటుందంటే, మేము రైతులం, ఎందుకంటే రైతు గురించి కూడా మాట్లాడతాం. మేము కాపులం కాబట్టి రైతు గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ రైతులు అనేది పంట వేస్తారు, అది నష్టపోయి ఏదన్నా ఒక ప్రాబ్లం అయితే ఫ్యామిలీని సాధలేను, పోషించలేను అన్నప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు. ఇంటి పెద్ద. ఇప్పుడు మనందరికి ఎవరు పెద్ద? రేవంత్ గారు పెద్ద. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సీఎం అంటే ఏంటండి? తెలంగాణ రాష్ట్రానికి సీఎం అంటే ఒక ఎన్ని కోట్ల జనాలకి ఆయన ఆదర్శం అండి. నిన్న మాట్లాడిన వాక్యాలు ప్రతి ఇంట్లో ఒక పెద్ద ఆయనకు దానికి అంటే కోసుకొని తినులే, నేనేం చేయలేను, 1800 కోట్లే ఉన్నాయి నా దగ్గర, ఇంతే వస్తుంది అంటే ఇది నీకు తెలియదా? ఈ పాలన మీరు సీఎం కాకముందు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న తెలంగాణ సమాజాల కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ప్రతి మీటింగ్ లో లెక్కలతో సహా చెప్పేవాడు 8,000 కోట్లు అప్పు అవుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు 8,000 కోట్ల వచ్చిందని అప్పు ఉంది అన్నప్పుడు మీరు అధికారాలకు వచ్చినాక ప్రజలను నేను ఇలాంటి హామీలు ఇచ్చి దొంగ ఓట్లు గుద్దిపించుకొని నేను దొంగతనంగా ఇలాంటి మాట్లాడతా అనేది మీలో ఉండొద్దు కదండి. అంటే నిజంగా రేవంత్ రెడ్డికి తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుంది? నేను అదే చెప్తున్నా. ఏం చెప్తున్నా? ఎన్ని వేల కోట్ల అప్పు ఉన్నాయో నీ దగ్గరనే సార్చిట్ ఎన్నో సార్లు చూపించిన మీడియా బహిరంగ సభలలో చెప్పండి. అంటే ఇన్ని వేల కోట్ల బడ్జెట్ మనకు లాస్ లో ఉన్నాము. మరి నేను ఇన్ని హామీలు ఇస్తున్నా, 6 హామీలు ఇస్తున్నా, మరి ఈ హామీలల్లో నేను తీర్చగలుగుతానా అనేది ఆ రోజే నీకు తెలియాలి కదా. రాజకీయంగా మీరు ఎదగటందుకు మీ ప్రభుత్వం రావటం కోసము దొంగ హామీలు ఇచ్చారా? మీరు దొంగ హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని పాపం బంగారు తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు ఈరోజు మనకు జంగల్ అంటే అడవిలో ఈరోజు అడవిలో ఎండగాసినట్టుగా చేసిండు. కనీసము మనకు రేవంత్ రెడ్డి గారు అని వస్తే మనకు ప్రభుత్వం కొంచెం ప్రజలకంతా మేలు జరుగుతుంది. అంటే ఈ రోజు మీరు వచ్చి చేసింది ఏమున్నది? ఈ రోజు రాజకీయంగా లబ్ధి పొందిండేమో కానీ ప్రజల గుండెల స్థానం సంపాదించు. 10 సంవత్సరాలు ఏంటి తెలంగాణ వచ్చి 11 ఏట అడుగు పెట్టినాం. 9.5 ఏళ్ళు ఒక బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చింది. ఇంద్రమ్మ పాలన అంటూ వాళ్ళు రేవంత్ రెడ్డి పరిపాలిస్తుంది. నిజంగా ఈ రెండింటి మధ్యలో ఎటువంటి తేడా కనిపిస్తలేదా అభివృద్ధిలో? అయ్యో, అభివృద్ధి ఎక్కడిది తమ్మి? వాళ్ళ ఇంట్లో గుంపులు నింపుకున్నారు వాళ్ళు, వీళ్ళ ఇంట్లో గుంపులు నింపుకున్నాడు ఈయన. రాజకీయంగా వచ్చినాక మనకు సీఎం అయినాక మనకు కాంగ్రెస్ వచ్చినాక పక్క రాష్ట్రాలలో ఎలక్షన్లు ఉంటే బ్యాగులు పట్టుకొని సోనియామ్మను మేపించుకో. ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ కుమ్ములాటలు ఎవరు సీఎం అవుతారో కూడా తెలియని పక్షంలో ఉన్నందుకు ఆయన బ్యాగులు నిండా పట్టుకొని పోయి సోనియామ్మకు అందించిండు. ఇప్పుడు మరి తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఎక్కడి నుంచి ఉంటాయి? అసలు నిజం చెప్పాలంటే మన ఈ రియల్ ఎస్టేట్ దందా అండి. రియల్ ఎస్టేట్ దందా మనకు నిజంగా మనీ జనరేట్ కావాలి. మీరు కూడా ప్రధానంగా దాంట్లో రియల్ ఎస్టేట్ నేను కూడా రియల్ ఎస్టేట్ వాడు చెప్తున్నా. ఈ రోజు నిజంగా చెప్తున్నా, పిల్లల మీద పుస్తలు కూడా అమ్ముకొని వాళ్ళు మెయింటెనెన్స్ కు కిరాయిలు కట్టలేని పరిస్థితిలో ఉన్న రియల్ ఎస్టేట్. రేవంత్ రెడ్డి గారు వస్తే తను కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ చేసినాయనే కాబట్టి రియల్ ఎస్టేట్ కి ఏమన్నా ఊపు వస్తుందేమో అనేసి చాలా మంది ఎదురు చూసి ఓట్లేసిండ్లండి.
ఎందుకంటే యంగు తను అర్థం చేసుకుంటాడు. తెలంగాణలో ఒక 10 సంవత్సరాల నుంచి బస్ట్ పట్టిపోతుంది. మనకి యాదగిరిగుట్టలో చూడండి, యాదగిరిగుట్టల సైడ్ చేసిన ప్రతి రియల్ ఎస్టేట్ ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఇందాక రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినట్టు ఏం చేయలేను కోసుకొని తింటా ఇది తింటా అంటే నీకు నడుస్తుంది, కానీ ఇంట్లో భార్య పిల్లల్ని తల్లిదండ్రులను పోషించేటోళ్ళకి అట్లా చెప్పలేరు కదా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రధానంగా ఉద్దేశించి నిన్న చేసిన వ్యాఖ్యలు అంటే నేను టీఏలు డిఏలు ఇవ్వదలుచుకోలేను, నా దగ్గర ఉంది ఈ 1800 కోట్లే ఉన్నాయి, దానికి మించి నేను ఏం చేయలేను, మీరేమైనా చేసుకోలేని అని చెప్పేసి నిన్న స్టేట్మెంట్ బలంగా ఇవ్వడం జరిగింది. నేను మీకు ఇవ్వాలంటే ఇప్పుడు ఏదైతే నేను ఇచ్చిన ఉచిత హామీలు ఇస్తున్న పథకాలు ఏదైనా ఒకటి ఆపేసి మీకు ఇవ్వాల్సి ఉంటది అన్నారు. నిజంగా ఇది దేనికి సంకేతం? ఇస్తున్న హామీలు ఆపేస్తాడా లేకుంటే ఇవ్వాల్సిన హామీలు ఇవ్వడా? అది ఆపేయటం కోసము ఇక్కడ ఉద్యోగ సంఘాలను వాడుకుంటున్నాడు, పథకాలను ఆపేయటం కోసం ఉద్యోగాల సంఘాలను వాడుకుంటాడు. ఏం చెప్పాలంటే తెలంగాణ రావటం కోసం ఉద్యోగ సంఘాలు కష్టపడ్డది ఎంత వాళ్ళ పాత్ర ఉందండి. వంట వార్పులు అన్నిట్లో ఎంత పాత్ర ఉంది. ఆ తెలంగాణ తెచ్చిన ఉద్యోగాలకు ఈ రోజు నువ్వు గుండు సున్నా పెట్టేది నీకు తెలియదు. అప్పుడు బడ్జెట్ ఎంత ఉంటది ఎట్లా చేయాలనేది నీకు తెలియదు. డైరెక్ట్ ఏంది అసలు పథకాల పేరు కూడా చెప్పిండు, ఏది ఆపాలి అని, ఏది ఆపాలి అని పథకాల గురించి చెప్పిండు. ఏది విడవ పింఛన్ చెప్పిండు, తర్వాత రైతు బంధు చెప్పిండు, ఇట్లా అన్ని 5-6 పథకాలు చెప్పిండు. 5-6 పథకాలల్లా ఇప్పుడు రైతుల మధ్యలోను ఉద్యోగాల మధ్య ప్రతి రైతు బిడ్డే కదా ఇవాళ ఉద్యోగం చేస్తున్నది. అంటే ఇక్కడ కడుపు కొడితే అక్కడ పెడతావా, ఆడ కడుపు కొట్టి ఇక్కడ పెడతావా? అంటే ఉద్యోగాల సంఘాలను వాడుకున్నావు, రైతులను వాడుకున్నావు, మహిళలను వాడినావు, అన్ని ఓట్లేసి గెలిచినాక గద్దె మీద కూర్చొని ఈ రోజు నన్ను ఏం చేసుకుంటారు అని అడుగుతున్నారంటే ప్రభుత్వం కరెక్టేనా? నువ్వు ఒక పెద్ద మనిషి. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఇట్లా డైరెక్ట్ వచ్చి జనాలతో కావచ్చు ఉద్యోగులకు ఎప్పుడు చెప్పలేడు, అదే గడిలలో ఉన్నాడు. నేను ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నా, ఉన్నది చెప్తున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అని చెప్తుంది కదా, మరి దాన్ని ఎందుకు పాజిటివ్ గా తీసుకోలేకపోతుంది? నిజంగానే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మనకు అడ్జస్ట్ అయితే ఎవరైతే ప్రాణం పోతుందన్న వాళ్ళకు ఈ డబ్బులు అందే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు కదా. కరెక్టే అండి, ఇప్పుడు మీరు అనేది వాస్తవం 100%. తన ఫామ్ హౌస్ లో ఉండి ఏలిండు, ఇక్కడ మన సామాన్య ప్రజల గోల తెలియట్లేదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఆయనకు అర్థం కావట్లేదు, అంత దూరం మనం మాట్లాడింది ఆయనకి వినబడట్లేదా? నువ్వే చెప్పినావు ఎన్నోసార్లు చెప్పినావా? నువ్వు ప్రజల్లో ఉంటా అనేసే కదా మాకు ఇప్పుడు చెప్పి ఓట్లు వేయించుకుంది. మరి అదే ప్రజల కడుపుల మీద కొడతా అంటావు, అదే ప్రజలకు నీకు ఏ పథకాలు ఆపాలి అంటావు, ఏ పథకాలు ఆపుతా అని నువ్వు ఆ రోజు సోనియమ్మతో మాట్లాడుకొని వచ్చినావు. మరి ఆర్థిక పరిస్థితి గురించి మోసం చేసి అంతే తెలంగాణ ప్రజల్ని వాళ్ళ నాడి తెలుసుకున్న ఇద్దరు, అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తెలుసుకొని ఈరోజు సోనియమ్మ గాంధీ దగ్గర నువ్వు నేను బ్యాగులు పట్టుకొని వస్తా అని చెప్పి నువ్వు ఒప్పించుకొని వచ్చి ఇక్కడ ప్రజల్ని మోసం చేసినావు, తెలంగాణ ప్రజల్ని మోసం చేసినావు, అంతే తప్ప ఇక్కడ కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం ఏ ఆర్థిక పరిస్థితి కొల్లగొట్టిందో ఆ ఆర్థిక పరిస్థితి గురించి ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తుండు, ఉన్న మాట చెప్తుండు, దాచి ప్రజలకు అబద్ధాలు చెప్తారు. తెలియదా నేనేం చెప్తున్నా కళ్యాణ్ గారు, మీకు తెలియదా? ఇప్పుడు దాచి అయితే అబద్ధాలు చెప్తాడు. తెలియదు, నాకు తెలియదు, రేవంత్ రెడ్డి గారికి తెలియదా? గత ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు చేసింది అప్పు, ఇప్పుడు మనం ప్రభుత్వం వచ్చినాక మనం ఎలా చేయాలనేది ప్లాన్ తీసుకోలేదా? ఆ రోజు గతంలో మరి బట్టి విక్రమార్క ఉన్నారు కదా బడ్జెట్ ప్రవేశాలు ఎన్నోసార్లు ప్రతిపక్ష నాయకునిగా, తనకు తెలియదా ఈ హామీలు ఇవ్వద్దని తెలియదా? మరి ఇంత ఇక్కడ నష్టం ఉంది ఇక్కడ అది ఉంది అనేసి ఇప్పుడు మరి బట్టి విక్రమార్క గారు నీకు రేవంత్ రెడ్డి గారు చెప్పలేదా? మీరు ఇద్దరు కలిసే కదా సోనియమ్మ గారి దగ్గర ప్రతిసారి పోయింది, పోయిందా? 10 సార్లు చర్చించేసి వచ్చిందా? మరి అప్పుడు మీకు ఎంత బడ్జెట్ వస్తుంది, ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అనేది మీకు సోయి లేదా? అంటే ఎలాగన్నా కానీ ప్రజల్ని మోసం చేసి ప్రజల పైన నడుచుకుంటే నీ సీట్ మీద కూర్చుంటే చాలు, ఆ తర్వాత నన్ను ఏమన్నా చేసుకోండి, ఎప్పుడే కానీ మొండోని ఎవరు ఏం చేయలేరండి, గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డి మొండిగా మొండిగానే మాట్లాడింది కదండి. ఇప్పుడు నిన్నటి మాట మొండికి కాకపోతే ఏంటిది? దాన్ని ఏమంటారు? ప్రజలతో నువ్వు ఎగ్జాక్ట్ గా మాట్లాడు, మన ఉద్యోగ సంఘాలను పిలుచుకో, ప్రజల్ని పిలుచుకో, మాట్లాడు, కూర్చోబెట్టి మాట్లాడు, కొంచెం టైం కావాలి అని అడుగు, ఇలా చేద్దామని అడుగు. నువ్వు రైతులకు ఏది బంద్ చేద్దాము, మహిళలకు ఏది బంద్ చేద్దామని ఉద్యోగ సంఘాలను అడిగే నువ్వు ఈ రోజు గద్దె మీద కూర్చున్నావా? ఉద్యోగాల సంఘాలను నీ రైతులను వీళ్ళందరిని అడిగే నువ్వు ఓట్లు వేయించుకున్నావా? కాదు కదా. మీరు ముగ్గురు కలిసి ఇప్పుడు బట్టి విక్రమార్క కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళు ఇద్దరు కలిసి సోనియమ్మ దగ్గర కూర్చొనే కదా నువ్వు హామీల మేనిఫెస్టో రెడీ చేసింది. మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు మరి బట్టి విక్రమార్క గారు చెప్పలేదా? ఆయన ఏజ్ లో ఎంత పెద్ద ఆయన పాపం, సీనియర్ లీడర్, ఎప్పటి నుండో నిజం చెప్పాలంటే నా చిన్నప్పటి నుంచో తను ఎంతో పెద్ద లీడర్. మరి తను ఇస్తున్నాడు, తన గద్దె ఎక్కడం కోసం ఎన్నైనా హామీలు ఇస్తున్నాడు. అది కాదు ఇదని సోనియమ్మ గాంధీ ముందట మరి ఒక్కసారి ఎందుకు బట్టి విక్రమార్క గారు చెప్పలేదు? నిజంగా అంటే
రెండు సార్లు తెలంగాణలో అంటే రెండు సార్లు అధికారం ఉంది బీఆర్ఎస్ పార్టీ. రెండు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పటి నుంచి అసలు మీది మళ్ళీ ఎలక్షన్ వచ్చిన తర్వాత ప్రచారంలో ఎక్కడ కూడా ఈ మాట ప్రస్తావించలేడు. అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మేము ఇన్ని హామీలు ఇవ్వడం కరెక్ట్ కాదు, ప్రజల్లోకి ఇన్ని హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే వాళ్ళు తిరగబడతారనే విషయాలు గతంలో ఉన్న కాంగ్రెస్ కరెక్టే పార్టీకి అండి. చెప్పిన వాళ్ళు ఎలక్షన్ నమ్మలేరంటారా? అయిపోయినాక ఒక సీఎం ప్రకటించేందుకు ఎన్ని రోజులు టైం తీసుకున్నారు? ఉమ్, ఎన్ని రోజులు తీసుకున్నారు? అంటే బట్టి విక్రమార్క గారికి చెప్పుంటాడు కావచ్చు. ఉమ్, చెప్పినా కూడా నేను ప్రజల్ని ఎట్లాగ మోసం చేస్తా, నేను ఓట్లు వేయించి గెలుచుకున్నా కాబట్టి నేను ఏదో ఒకటి చేస్తా అని చెప్పిండే. ఇప్పుడు ప్రజలలో కాలీఫ్లవర్, ఇంత పెద్ద కాలీఫ్లవర్ పెడుతున్నాడు. కానీ ప్రజలు ఎప్పుడు క్షమించారండి, గుర్తుపెట్టుకోండి. చాలా ఎంత ఉగ్రరూపం తెలుస్తారు. ఈ ఒక్కసారికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మధ్యలో పోతుందో మరి నాకు తెలియదు. కానీ ఇది ఈ రోజు జరుగుతున్న అన్యాయాలు మాత్రం ఏ రాష్ట్రాల్లో జరగలేదు. బంగారు తెలంగాణ తెస్తానని ఒక ఆయన సగం చేసిండు. ఈ రోజు మన ప్రజాపాలన నుంచొని ఇప్పుడు మన ప్రజలకు ఏదో తీసుకొస్తా అనేసి రేవంత్ రెడ్డిని నమ్మి ఓట్లేసిన ప్రజల్ని ఈ రోజు రాజస్థాన్ ఎడారి చేసిండు. మీరు ఎవ్వరు కూడా తృప్తి లేరండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఎదురు చూస్తున్నారండి. సరే, ఒక బీజేపీ నుంచి మీరు ఇట్లా రెండు పార్టీలు విమర్శిస్తున్నారు. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్లలో మేం చేసిన అనే పనులు ఏ కేంద్ర ప్రభుత్వం కావచ్చు 50 ఏళ్ళ పాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ చెయ్యలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో ప్రస్తుతం 16 నెలల్లో ఉచిత బస్సు ఇచ్చినాము, రైతులకు 6,000 ఇచ్చినాము, రుణమాఫీ చేసినాము, లేకపోతే 2,500 ఇచ్చినాము, ఉచిత గ్యాస్ ఇచ్చినాము, ఉచిత కరెంట్ ఇచ్చినాము అంటున్నారు కదా. మరి ఇంకో సంగతి తెలుసా, ఉచిత గ్యాస్ ఇది ఇప్పుడు సబ్సిడీ అన్నారు కదా, నిన్న తెలిసింది కొంతమంది మహిళలు మొత్తుకుంటున్నారు. 3 నెలలేనట ఇది సబ్సిడీ పడి 500కు అంతే. ఆ తర్వాత లేదు. అది తెలియని ప్రజలు ఆ మొత్తం సబ్సిడీ అనుకుంటున్నారు. ఆ భర్త కాక ఏందే నీ దగ్గర సబ్సిడీల లోన్లు పడుతున్నాయి కదా, పైసలు చూసుకోమని అంటే ఆ భార్యకి అరే ఉచిత బస్సు ఇచ్చిండు మా అన్న, సబ్సిడీ ఇస్తున్నాడు కదా అన్న మహిళలు, ఉచిత బస్సులు ఏమో మొగలు లేకుండా తల్లిదండ్రులు లేకుండా ఎవరు లేకుండా అంటే పరిగెత్తట అదొకటి మహిళలకు పనికి వస్తుంది. నిజంగా మహిళలు ఈరోజు నేను మొన్న ఒక రోజు బస్సు ఎక్కి చూద్దామని చూసిన, ఎందుకంటే ఎట్లుంటది అనేసి. ఎంత దారుణం అంటే చాలా దారుణం. ఆ బస్ లో ఉన్న 50 మంది ఉన్నారు అనుకుందాం. 50 మందిలో 2 జెంట్స్ ఉంటే వాళ్ళు పడరాని పాటలు పడుతున్నారండి. ఇక్కడ నిజంగా చెప్తున్నా, నేను ఒక మహిళనే. ఆ 50-60 మందిలో ఒక ఇద్దరు ముగ్గురు మొగోళ్ళు ఎక్కితే ఎట్లుంటది అంటే, ఒక భార్య బట్టి భర్త ఉంటాడు. ఆ భర్త టికెట్ పెట్టుకున్న భార్యతోనే పోవాలి కదా, ఇంకా నెక్స్ట్ బస్ లో పోడు కదా, పోలేడు కదా. వాళ్ళు పడే అవసరం లేదు. నిజంగా ఇంత అంత కాదండి. ఉచిత బస్ పెట్టిండ్రు, మహిళలకు మంచిగా చేసిండ్రు. నిజంగా కూడా ఈ రోజు మహిళలు నాకు క్షమించాలి నేను ఇది మాట్లాడుతున్నందుకు. ఉచిత బస్సు అనేది మీరు వృద్ధాప్య పెంచిన వాళ్ళకి, వేడువ వాళ్ళకి, మన ఇంటర్ నుంచి స్టూడెంట్స్ కి ఇవి పెడితే మాత్రం నిజంగా కూడా చాలా బాగుంటుండే. కొంత మహిళల్ని కూడా నిజంగా ఈరోజు ఒక భర్త లేకుండా, ఒక తల్లిదండ్రులు లేకుండా పోయే వాళ్ళు కూడా, నా భర్త పైసలు లేకపోయినా పర్లేదు నాకు ఉచిత బస్ అయినా ఏమైతుంది, ఇద్దరు పిల్లలు ఎత్తుకుంటుంది అంటే ఊరికి వెళ్ళిపోతుంది. అట్లా కూడా గొడవలు జరుగుతున్నాయి, అట్లా కూడా కుటుంబాలు పాలవుతున్నాయి. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి హైదరాబాద్ నడిబొడ్డున చేసిన వ్యాఖ్యలు, ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంట్లో భర్తనో లేక ఇంట్లో డబ్బులు అడుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు అవసరం లేదు, వాళ్ళ సొంతంగా ఎటు వెళ్ళాలని వెళ్ళాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు ఉచిత బస్సు వల్ల. కళ్యాణ్ గారు, నేను ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు మీరున్నారు, మీకు ఈ రోజు కుదరట్లేదు, మీ ఇంట్లో మీ వైఫే ఉందనుకో, మీ అమ్మే ఉందనుకున్నాం, లేదు ఒక 2 days టైం మీ అమ్మ మన ఇద్దరం వెళ్దాము అనుకుంటాం. అంటే ఆయన భర్త రావాలి, కారు నడపాలా, లేకపోతే 500 కావాలన్నా భర్త ఇవ్వాలి, నేను వెళ్ళాలి అని. ఓకే, ఇంతవరకు బాగానే ఉందా? అయితే ఈరోజు భర్త పైసలు అవసరం లేదు, భర్త డ్యూటీ నుంచి వచ్చే వరకు వెళ్ళిపోతుంది భార్య. అదే అంటూ రేవంత్ రెడ్డి అడగాల్సిన అవసరం లేదు కదా, నేను స్వతంత్రం ఇచ్చిన నేను మహిళలకు అంటుండు ఉచిత బస్సు వల్ల. దేనికి ఇచ్చిన స్వతంత్రం? ఇంతకు నీకు ఏమైనా కావాలంటే ఇంట్లో ఫంక్షన్ అయితే భార్య భర్తలు మంచిగా పోయేదండి. నేను చెప్తున్నా, అంటే నాకు అంటే కొంచెం కొన్ని అనుభవాలు అయినాయి. ఈ రోజు మాది హన్మకొండ ఫంక్షన్ పోవాలంటే నేను నా హస్బెండ్ పోవాలి. ఓకే, హస్బెండ్ పోవాలి అంటే ఏమైతుందంటే ఒక 2-3 వేలు ఖర్చు అవుతుంది, 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ ఏమైతుందంటే వెళ్ళు, భార్య ఏం చేస్తుందంటే నువ్వేమొస్తావు, నువ్వు వస్తే ఏం లేదు అక్కడ. ఇక మన తెలంగాణ ప్రభుత్వంలో పోయినసారి కేసీఆర్ గారు మనది అది మన తెలంగాణ అంటేనే తాగడం తినడం, అది లేకపోతే మన తెలంగాణే కాదని తను ఒక లెక్క చేసేసిండు. అది ఏది మన నక్లిస్ రోడ్లోనే ఈత చెట్లు తాటి చెట్లు పెట్టి అది తెలంగాణ ప్రజలకు అది ఒక అంకితం అని చేసిండు. అలాగే మరి బావులు కలుతారు, బామ్మర్దులు కలుతారు, మళ్ళీ ఆడిపోతారు, నువ్వు జేబులో పైసలు ఖర్చు చేస్తావు ఎందుకు? పోతాందుకు 1000 రూపాయలు కావాలి, అక్కడ నీ బామ్మర్దుల వాళ్ళు కలితో 1000 రూపాయలు కావాలి,
మళ్ళీ వస్తాడో మళ్ళీ వచ్చినాక 2 రోజులు డ్యూటీ ఎక్కువ ఇంట్లో వంటావు ఎందుకులే మా రాగంతా నా బస్సులు పెట్టిండు నేను ఒక్కదాన్నే పోతా 500 కట్నం వేస్తా వస్తా అయిపోతుంది అని చెప్తున్నా. అంటే ఈ బంధాలు పెరుగుతున్నాయా బంధాలు తగ్గుతున్నాయా మీరే చెప్పాలి. ఒకటి చెప్పండి, ఒక మహిళగా ఉచిత బస్సు మహిళలకు కరెక్ట్ కాదంటారు. ఎందుకంటే చాలా మంది కరెక్ట్ అంటే జాబ్ చేసుకునే వాళ్ళు లేదా ఆర్థిక పరిస్థితి బాగాలేని వాళ్ళు ఇది మంచిగా ఉపయోగపడుతుంది కదా మరి. మీరు మీరు బాగా అడిగింది. జాబ్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు ఐటీ జాబ్ చేసే వాళ్ళకి ₹1,00,000 వచ్చేట, హాస్పిటల్లో నర్సుగా పనిచేసేటప్పుడు 15,000 ఉంటాయి. అట్లా మీకు ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి కదా, ఓ 25,000 సాలరీ లోపలకు పెట్టండి. అంటే విడదీయమంటారు ఏ కేటగిరీ వారికి కేటగిరీ నిర్జనం ఇక్కడ నిజంగా అనుభవిస్తున్నది మధ్య తరగతి కుటుంబం అనుభవిస్తలేదండి. ఇప్పుడు లో అనుభవిస్తుంది, ఐ అనుభవిస్తుంది. ఎందుకంటే ఐలోళ్ళకి ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఉచితమనగానే పరిగెత్తుతారు. లో వాళ్ళు పాపం బాధలు తప్పయి కదా కాబట్టి వెళ్ళిపోతారు. ఈ మధ్య తరగతి వాళ్ళు ఏంది, వాళ్ళకి పని చేసుకోవాలి, బతకాలి, అది చేయాలి కాబట్టి తొందరగా పోవాలి, తొందరగా రావాలి. వాళ్ళు ఏం వాడట్లేరండి. కాబట్టి నేనేమంటున్నా, బస్సు ఉచితం పెట్టడం తప్ప అనట్లేను. ఉచిత బస్సు పెట్టినట్టే పెట్టినావు, సబ్సిడీలో కట్ చేసినావు. ఏది గ్యాస్ సబ్సిడీ, అది మా మహిళలకు తెలుస్తలేదు. నేను అందుకు బాధపడుతున్నా. ఇక్కడ మహిళలకి సబ్సిడీ 3 నెలలు ఎందుకు పెట్టినావు, మరి ఉచిత బస్సు ఎందుకు పెట్టినావు? ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి మరి మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తా అన్నారు, 2,000 పింఛన్ 4,000 ఇస్తా అంటుండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు చాలా 200 యూనిట్ల వరకు. నేను అడుగుతున్నాడు కదా, ఉచిత కరెంట్ కట్ చేయాలా, మరి మహిళల పింఛన్ కట్ చేయాలా అని మన ఉద్యోగ సంఘాలలో వచ్చి చెప్పమంటాండి కదా. మరి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఏ ఉద్యోగ సంఘాలలో పిలిచి అడిగి మేనిఫెస్టోలో పెట్టినావు? మీరు బట్టి విక్రమార్క రేవంత్ మన రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు కూర్చొని కదా చేసింది. ఆ రోజు మరి మన పిలువని ఉంటారు, మీరు రైతును ఒకరిని పిలువని ఉంటారు, ఉద్యోగ సంఘాల నుంచి ఒకరిని పిలువని ఉంటారు, ఇలా మా సామాన్య ప్రజల నుంచి ఒకరిని పిలువని పిలిచి కూర్చోబెట్టి మరి ఏమి పెట్టాలని ఆ రోజు నువ్వు డిక్లేర్ చేస్తే, ఈ రోజు కూడా ఉద్యోగ సంఘాలలో ఉన్న మహిళలు ఏ పింఛన్ వద్దు, ఏ పింఛన్ కావాలి అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు దీని ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చిన స్పీచ్ తర్వాత చాలా మంది ఉద్యోగులని విమర్శించిండు, ఉద్యోగుల ఆత్మశైర్యాన్ని దెబ్బతీసిండు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండు అని చెప్పేసి రేవంత్ రెడ్డి పైన కొందరు విమర్శిస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంట? నిజంగానే ఉద్యోగులని ఒకటి కళ్యాణ్ గారు, ఇక్కడ ఉద్యోగ సంఘాలను అనలేం కదా కించపరిచింది, మీకు అర్థం కావట్లేదు. అక్కడ ఉద్యోగ సంఘాలను తీసుకొస్తూ పథకాలను కూడా అందులోకి తీసుకొచ్చిండు. అంటే రెండు బంద్ చేద్దాం, అందరినీ వాడదామని చూస్తున్నాడు. కానీ అది చాలా తప్పు. ఈ రోజు రాలేవని ఉచిత పథకాలు, కాకపోతే రోజుకి అప్పుడు 200 ఉండే, తర్వాత 500 అయింది, తర్వాత ఇట్లు వస్తున్నాయి. ఈయన వచ్చి ఈయన కొత్తగా పెట్టి పథకాలు ఈయన జేబులకి వెళ్ళి ఇవ్వట్లేడండి. అది ఇప్పటి నుండో ఉన్నాయి అవి మహిళలకి. రైట్. తెలంగాణలో బలంగా నడుస్తుంది బీసీ వాదం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు కులగణన జరిపిన తర్వాత బీసీలకు పెద్దపీట ఇస్తామన్న వాళ్ళు రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. మరోవైపు అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత కూడా బీసీ నినాదాలు ఎత్తుకుని ముందుకు సాగుతుంది. ఇవి రెండిట్లా నడుస్తున్నాం కానీ కేంద్రం నుంచి కూడా జనగణన జరుపుతాం, మేము బీసీలకు పెద్దపీట ఇస్తామని చెప్పేసి బీజేపీ కూడా చెప్పడం జరిగింది. సో ఏంటి బీసీల పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కానీ దేశంలో ఎట్లా కనిపిస్తుంది? అంటే నేను అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడాల టైం ఎక్కువ పడుతుంది, మన రాష్ట్రం గురించి ఎందుకంటే ఫస్ట్ మన ఇల్లు చూసుకున్నాకనే తర్వాత పక్కింటి చూడాలి. ఇక మీకు తెలుసు బీసీ వాదం ఎత్తుకున్న మన కవితక్క గారు, ఆమె కరువు ఉందా లేదా అనేది మీరే చెప్పాలి. గత ప్రభుత్వంలో వాళ్ళు బీసీలకు ఏం చేసిండ్రు? ఇక ఓటుకు నోటుకు దొరికిన రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ బీసీలకు చేసిండు? అంటే జైలుకు పోయి వచ్చిన వాళ్ళు మాత్రం బీసీలను కాపాడగలుగుతారా? నేను అడిగేది ఒకటే, సూటిగా అడుగుతున్నా. కవితక్క గారికి మరి గత 9 సంవత్సరాలు ఎందుకు కనిపించలేదు? రేవంత్ రెడ్డి గారికి గత పార్టీలలో ఉన్నప్పుడు కూడా మరి బీసీలు ఎందుకు కనిపించలేదు? ఇప్పుడు కొత్తగా ఎందుకు కనిపిస్తున్నారు అంటే, ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు మన మందకృష్ణ మాదిగ అనే ఒక వ్యక్తి మనకు తన మీటింగ్ పెట్టేసి మన హైదరాబాద్కి ప్రధానమంత్రి పిలిపేయగలిగిన కెపాసిటీ తెచ్చుకున్నారు. అంటే ఒక కులము అన్న ఒక బీసీ వాదం అన్న వాటి ఉండాలండి. చెప్తేనండి అక్కడ కులగణనకు తను మాట ఇచ్చారు. ఎవరు? మన ప్రధానమంత్రి గారు. ఆయన త్వరలోనే ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుందని తెలుసు కాబట్టి అన్ని రాష్ట్రాలలో చేద్దామనే మూమెంట్ లో ఇక అదేదో మాకే రావాలి పేరు అనేది మన రేవంత్ రెడ్డి గారు కన్ను తుడుపు చర్యగా తూతూ మంత్రంగా బీసీ కులగణనట ఓసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తాడంట. మరి బీసీ చైర్మన్ గా ఇచ్చిన నిరంజన్ గారు ఎక్కడ పోయిండు? సింగరేణి నిరంజన్ గారు ఎక్కడ పోయిండ్రు? అంటే బీసీల గురించి బీజేపీ గుణగణన తెలుస్తుందా? ఓసీలకు తెలుస్తుందా? నిజంగా ఆయన
ఆ సిద్ధశుద్ధి ఉన్నోడైతే ఉమ్. బీసీ ప్రతి ఊరు నుంచో తీసుకో, సర్పంచ్ నుంచి తీసుకో, ఆ ఊర్లో ఎంతమంది బీసీలు ఉంటారో తెలుస్తుంది. నిజ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు చైతన్యవంతం అవుతుందంటారు. ఎందుకంటే ఏ పార్టీలు చూసినా సరే, ఏ సంఘాలు చూసినా సరే, ఎక్కడ చూసినా సరే బీసీ అనే మాటనే ముందు వస్తుంది. నిజంగానే బీసీలకు అధికారం వచ్చే బీసీలు పరిస్థితి. ఎప్పుడు శక్తి గల్లోళ్ళండి. కానీ బీసీలు కొత్తగా శక్తి అని అనకండి, ఎందుకంటే అది కించపరిచినట్టు అవుతుంది. బీసీలు ఎప్పుడు శక్తిమంతులే. కానీ కాకపోతే ఎందుకు ఇప్పుడు అధికారంలో చాలా బీసీలు ఎందుకు ఉండలేకపోతున్నారు మరి? బీసీలు ఈ మాట బాగా అడిగారు మీరు. ఉమ్, ఆర్థికంగా బీసీలు కొంత ఏమైందంటే ఆర్థికంగా ఎదగలేదు. ఉమ్, ఈ వీళ్ళకు కొంత అగ్రకులారు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ అంటే మన బీసీల మీద తొక్కుకుంటూ మాత్రమే పైకి వెళ్ళి, అంటే వాళ్ళకు వెన్నతో పెట్టిందండి విద్య. ఉమ్, ఇప్పుడు ఇది ఎంత చూసుకుంటే మొన్న నేను పథకాలు ఇస్తానని ఇవాళ నన్ను ఏమన్నా చేసుకోమని మనం బీసీలో అట్లా అనలేము. బీసీ ఒక మాట ఇచ్చినామంటే ఉమ్, అది ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఉమ్, కాబట్టి ఆ బీసీ వాళ్ళ మళ్ళీ నిజంగా మా దరిద్రం ఏంటంటే మాట మీద ఉంటాం, వాదన మీద ఉంటాం, అక్కడే ఉండిపోతున్నాం. ఉమ్. ఇలా కానీ చెప్పొచ్చు, ఇలా ఇప్పుడు చేయొచ్చు ఇప్పుడు అనుకుంటే మీరు అన్నట్టు బీసీలు అంత ఒక్క మాట మీద ఉన్నది మీరు అంటారు. బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పేసి కొట్లాడుతున్నారు, మీరు కూడా దాంట్లో ప్రధానంగా కొట్లాడుతున్నారు. అవును. కానీ ఎందుకు బీసీలంతా ఒక తాటిపైకి ఎందుకు రాలేకపోతున్నారు? కొందరు కాంగ్రెస్ పార్టీ వైపు వాటికి సంబంధించినట్టు మాట్లాడుతున్నారు, లేదంటే బీజేపీకి సంబంధించినట్టు కొందరు మాట్లాడుతున్నారు, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు కొందరు మాట్లాడుతున్నారు. సో వీళ్ళందరూ ఎందుకు ఏకతాటిపైకి అయితే ఇక్కడ రాలేకపోతున్నారు? ఏమవుతుందంటే కొన్ని బీసీలో ఇప్పుడు పెద్ద నాయకులు ఉంటారు. ఉమ్, ఆ? నాయకులు ఏంటంటే కొంతమంది బీసీలో అంటే కొన్ని టీఆర్ఎస్లో, కొంతమంది బీజేపీలో, కొంతమంది కాంగ్రెస్లో, కొంతమంది ఆ కుల నాయకుడు ఎక్కడ కూడా లొంగకుంటుండేటోడు ఉండాలి. ఉన్నారు ప్రస్తుతం పరిస్థితి చూస్తే. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే అంటే ఒక పదవి వలేసో ఇంకా రకంగానో కొన్ని చేసి కుల నాయకుల్ని అనగదొక్కుతున్నారు. ఆ కుల నాయకులు అనే వాళ్ళు నిజంగా ఎట్లా ఉండాలి అంటే మందకృష్ణ మాదిగలాగా ఆదర్శంగా ఉండాలి. ఉమ్, సరైన లాభపడ్డా నష్టపోయిందా మనకు తెలియదు. ఉమ్. ఒక నినాదం మీద ఒక నినాదం మీద ఉన్నాడు. వేరే గ్రౌండ్ లో మీటింగ్ పెట్టి ఒక స్వయంగా ప్రధానమంత్రిగా తీసుకురాగలిగిండంటే అదొక అదే కదా. అట్లా నువ్వు పత్తి నేను ఇప్పుడు చెప్తున్నా. బీసీలకు ఎందుకు లేకపోతుంది అంత ఆలోచన, అంత శక్తివంతమైంది? ఎందుకంటే ఒక స్టాండ్ అల్ప సంతోషులు బీసీలు, అల్ప సంతోషులు. ఈ రోజు ఇక్కడ బీసీ మీటింగ్ అయిందా, ఇక్కడ అదంతా ఎందుకు మన జలయార్లో అంతా పెద్దగా మా బీసీ ఒక సంఘానికి మీరు చెప్దాం, సంఘ మీటింగ్ అయింది. ఆ సంఘ నాయకులు అనే వాళ్ళు ఎట్లుండాలి అంటే అల్ప సంతోషులు. పిలిచి అరే బాగా జరిగిందట, అదట ఇదట, ఎందుకో అది ఇది అనగానే ఎందుకు మనం రాజకీయ నాయకుల దగ్గరికి పోవాలి అనేది నిజం చెప్పాలంటే కుల నాయకునికి ఉండాలి. అక్కడికి అయిపోతుంది. అక్కడికి కుల నాయకుడు అనేటోడు కులానికి సీఎం లాంటోడండి. కుల నాయకులు అనేటోళ్ళు ఎన్ని వేల మంది అని ఉండే, ఎన్ని లక్షల మంది అని ఉండే, కుల నాయకుడు ఒక సీఎం లాంటోడు. మన తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా అయితే సీఎం ఉంటారో అట్లనే కులానికి కుల నాయకుడు సీఎం. ఆ సీఎం అనేటోడు ఎంత స్టాండర్డ్గా ఉంటే అంత ప్రభుత్వానికి మనము మెసేజ్ ఇస్తాం. కానీ మన ఇక్కడ కుల నాయకులు అనేటోళ్ళకి కొంత ఈ విషయానికి వస్తే నేను సారీ వాళ్ళు ఎవరు బాధపడ్డా నాకు అనవసరం, కానీ కుల నాయకులు లేరండి, అట్లా లేరు. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము, వాళ్ళ సొంత లాభాల కోసం కొంత ఏ కుల నాయకుడైనా కొంచెం అన్ని కులాలలో ఉన్నారు, కేవలం అన్ని కులాలలో, అన్ని కులాలు, మన కులాల్లో ఒక కులంలోనే కాదు అన్ని కులంలో ఉంది. కుల నాయకులు అందరినీ అన్న అంటే ఒక నేను ఉచిత సలహా అంటే తప్పుగా తీసుకోవద్దు. ఇక్కడ ఒక 5 కులాలు మాత్రం పెద్ద కులాలు ఉంటాయి, అంటే ఎక్కువ ఉన్న కులాలు. ఇక్కడ మున్నూరు కాపు, ముదిరాజు, గౌడు, యాదవ్, పద్మశాలి. వీళ్ళ కుల నాయకులు అందరూ ఒక్కసారి కూర్చొని మీటింగ్ పెట్టుకోమనండి, గద్దె కదులుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరున్నా సరే గద్దె కదులుతుంది. వాళ్ళు పెట్టి మీటింగ్ పెట్టమని అసలు ఎందుకు మీటింగ్లు ఎందుకంటే ఇదంతా ఎందుకు? నేను ఒకటి అడుగుతా, మిమ్మల్ని ఏమన్నా భూతద్దం పెట్టి మాకు ఎందుకు ఓటే లేదని అగ్రకులాలలో వచ్చి అడిగిన వీళ్ళని బీసీలను అడగలే కదా. నీ బీసీ ఎక్కడ నిలబడ్డాడు అక్కడ ఓటేయండి. ఈ మీటింగ్లు కూడా అవసరం లేదండి, డబ్బు వేస్ట్, టైం వేస్ట్. వస్తున్నాం ఏదో సినిమాల కనుక హీరోని సంగతి చూస్తా అని చెప్పుకుంటా పోతే మన అక్కడిని కిడ్నాప్ చేస్తారు. అట్లాగా వీళ్ళు మీటింగ్లు పెడుతున్నాం అంటే వాళ్ళకి ఇంకెక్కువ ప్లాన్లు వస్తాయి. వాళ్ళు డబ్బు ఆర్థికంగా ఉన్నోళ్ళు, కొంచెం థియేటర్ల లెక్క ఉన్నోళ్ళు, మనమే అల్ప సంతోషం వాళ్ళు గట్టి చేసేసుకుంటున్నారు. పదవి పరంగా ఆర్థిక పరంగా ఆ నాయకుని సెటిల్ 100% సెటిల్ చేసుకుంటున్నారు. అక్కడ ఈ మీటింగ్లు ఎందుకు? దేనికోసం మీటింగ్లు? ఎవరిని ఉద్ధరిస్తామని మీటింగ్లు? ఏ అగ్రకులారు ఎక్కడ మీటింగ్లు పెట్టుకొని ఈ రోజు 0% ఉన్న ఉన్నోళ్ళు ఎట్లా రాజ్యం వెళ్ళింది, ఇప్పుడు 6% ఉన్నోళ్ళు ఎట్లా రాజ్యం వెళ్తున్నారు? అది ఒక్కటి ఆలోచించుకుంటే ప్రతి బీసీలో ఉన్న కుల నాయకులకి
అర్థమవుతుందండి. రైట్. నాకు తెలిసేది. ఫైనల్ గా చెప్పండి, రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి మధ్యలో తేడా ఏంటిది? అయితే చాలా మంది ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సీఎం కన్నా గత సీఎం కాస్త బెటర్ ఉండని చెప్పేసి ప్రజలు కూడా కేసీఆర్ వైపు మొగ్గు చూపుతారు. మీరేం చెప్తారు? ఇక్కడ నేను గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా అనుకోవద్దు, నేను ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా అనుకోకు. ఇద్దరు కలిసి మాత్రం ప్రజలకు టోబెట్టిండ్లండి. ఉమ్, ప్రజలకు అన్యాయం చేసిండ్రు. వాళ్ళని నమ్ముకున్న కుటుంబాలను సర్వనాశనం చేసిండ్రు. అంతే తప్ప అదేం పెద్ద వేలలేదు. తూకం పెడతారు రెండొక తీరే ఉన్నాయి. ఉమ్. సో 9.5 వాళ్ళు ఎంత 9 సంవత్సరాలలో ఆయన చేసింది అదే 15 నెలలలో చేసింది ఈయనది అంతే ఉంది. ఇంకొక 15 నెలలు కాదు, 6 నెలలు చేస్తే మనం అంటారు కదా, పాకిస్తాన్ లా ఫుడ్ కూడా లేదు అడుకుంటాలని మొన్న రోజు మాట్లాడుతుండే ఆయననే. అలాంటి పరిస్థితి మన తెలంగాణకు వస్తుందేమని భయం అవుతుంది. ప్రజలు భయపడుతున్నారండి, చాలా భయపడుతున్నారు. మరి రియల్ గా మీరు బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది, రియల్ ఎస్టేట్ రంగం మొత్తం పడిపోయింది. చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నారు. ఆయన ఏమో యాదగిరిగుట్ట చుట్టూ మొత్తం ఇది చేస్తా అది చేస్తా అనేసి ఎండగట్టిండు. ఏందండి వస్తున్నది మంచిగా చేసుకుంటాం మేము, ప్రభుత్వం వస్తే కనీసం రేవంత్ రెడ్డి గారు అని వస్తే తన కొంచెం రియల్ ఎస్టేట్ గురించి తెలుసు, జర ఎంగు కదా ఇవన్నీ ఆలోచిస్తాడు అని అనుకుంటే, పాపం వాళ్ళని అయితే నిజంగా చెప్తున్నా ఏదైతే శేఖరం ఎక్కిచ్చి కింద దోసింది. హామీలతో చాలా చాలా బాధలో ఉన్నారండి. రైతులు బాధల్లో ఉన్నారు, మహిళలు బాధల్లో ఉన్నారు. మీరు అనుకుంటారు ఉచిత బస్ ఎక్కిన వాళ్ళ సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నారా? పొట్టు పొట్టు తిడుతున్నారు అన్న. నేను ఒక్కరోజు ఎక్కిన, కావాలనే ఎక్కిన, చూద్దాం మరి, ఎందుకంటే దాని గురించి ఏదైనా మనం అవగాహన కోసం కావాలి కదా అని పొట్టు పొట్టు తిడుతున్నారు. సీటు దొరికినామనే కూర్చుంటుంది, సీటు దొరికినామనే సారీ వాడు లాంగ్వేజ్ ఎందుకు పెట్టిండు అది దాన్ని. ఎందుకంటే సీఎం మన తెలంగాణకి, దానికి నేను గౌరవిస్తా. ఆ లాంగ్వేజ్ తెలిసో తెలియక కోపం లేక ఇక అది తిడుతున్నారు, గలీజ్ గలీజ్గా తిట్టేస్తున్నారు. ఆ తిట్లే మరి ఆయనకు ఘోరం అవుతున్నాయేమో. త్వరలోనే మాత్రం 15 నెలల పాలన్ని ఇక ఆయన ఆగమం చేసిండు. ఇక మరి ఎవరు వస్తారో తెలియదు మనకి. మంచిగా నాకు తెలిసి అయితే మధ్యలోనే పోతేనే బాగుంటది అనేది నా అభిప్రాయం. రైట్. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల్లో పూర్తి అన్ని రంగాల్లో ఏదైతే గ్రాఫ్ పడిపోయింది, ప్రధానంగా రియల్ ఎస్టేట్ మాత్రం పూర్తిగా కుప్పకూలిపోయింది. మేము రియల్ టర్మ్ మేము చేసిన వాళ్ళని కూడా మేము ఊహించాం కాస్త. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కదా, తను వస్తే మాకు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకా రాష్ట్రానికి కాస్త ఆర్థికంగా ఏదన్నా గొప్ప జరుగుతాయని మేము అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా దిగజారిపోయిందని చెప్పేసి ఏదైతే బీజేపీ రాష్ట్ర నాయకురాలు బండి పద్మ గారు చెప్పడం జరుగుతుంది.